హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. చూడండి, నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ శారీకి మ్యాచ్గా నేను బ్యాంగిల్స్ చేసుకున్నాను. థ్రెడ్వి శారీలో కలిసేటట్టు మనం 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. ఫ్యాడ్ పైన ఇట్లా 50 టైమ్స్ ఇట్లా పోయాలి దారాన్ని. ప్లాస్టిక్ గ్లాస్ మీద ఇలా థ్రెడ్ని పోయాలి. చూడండి, చాలా జాగ్రత్తగా పోయాలి. ఫింగర్తో థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకొని పోయాలి. ఒక సైడ్కి 9 బ్యాంగిల్స్ వస్తాయి. అలా వేసుకుంటున్నాను నేను. చూడండి, మొత్తం అయిపోయాయి. చూడండి, బ్యాంగిల్స్ అన్నిటికీ థ్రెడ్ పోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్కి కుందన్స్ అటాచ్ చేయాలి మనం. చూడండి, ఈ బ్యాంగిల్కి స్క్వేర్ షేప్ బ్లూ కలర్ అంటిస్తున్నాను. బ్లూ కలర్ థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్కి ఇక గోల్డ్ తోటి ఇలా స్క్వేర్ షేప్లో డైమండ్ లెక్క పెడుతున్నాను. చూడండి, సైడ్కి గోల్డ్ కలర్ కుందన్స్ అటాచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇవేమో ఊడిపోవు. గ్లూ మనం మంచిగా పెట్టుకోవాలి. ఇందాక మనం డైమండ్ షేప్లో పెట్టాము, అందులో మధ్యలో కుందన్ కూడా అటాచ్ చేశాను గ్లూ రాసి. చూడండి, వాటి మధ్యలో స్టోన్ పెడితే చాలా లుక్ ఉంది కదా. ఇలా 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం 4 బ్యాంగిల్స్కి చేయాలి. ఇలా ఈ బ్యాంగిల్కి లీవ్ షేప్కి 4 అంటించాను. మళ్ళీ దానిపైన 4 అంటించాను. ఫ్లవర్ లెక్క చాలా బాగుంది కదా. ఇలా ఇది మొత్తం రిపీట్ అయితే బాగుండదని మళ్ళీ రెక్టాంగిల్ షేప్ కూడా ఇలా 4 పెట్టి దానిపైన అలా పెట్టాను ఫ్లవర్ లెక్క. వాటిపైన కూడా మళ్ళీ స్టోను పెట్టాను. రౌండ్ కుందని కూడా పెట్టాను సైడ్కి. ఇవి మొత్తం 4 బ్యాంగిల్స్ చేసుకోవాలి. సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మెటీరియల్ బ్యాంగిల్స్ కొనుక్కుంటే సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, 4 బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. ఇంకో బ్యాంగిల్కి రౌండ్ షేప్ గోల్డ్ కుందన్ అక్కడక్కడ అంటించాను. 8 బ్యాంగిల్స్కి ఇలా చేసుకున్నాను. నాకు మాత్రం చాలా బాగా వచ్చాయి గాజులు. ఏదో అలా చేసుకుందాంలే అనుకున్నా కానీ ఇంత మంచిగా వస్తాయని అనుకోలేదు. ఫైనల్ రిజల్ట్ నా శారీకి మాత్రం మంచిగా సెట్ అవుతాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్యాంగిల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇలా కూడా వేసాను చూడండి, ఇలా కూడా చాలా బాగున్నాయి. సైడ్ బ్యాంగిల్స్ని మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేస్తే కూడా చాలా బాగుంటాయి. Subscribe my channel. Thank you friends.